సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో జరిగిన కూల్చివేతలపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ పలు ఆరోపణలు చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమ పూర్వీకులను ఆస్తిలోని భవనాలను కూల్చివేయడం అన్యాయమని, సర్వే నంబర్ 148లోని 36 గుంటల భూమికి సరైన రికార్డులు ఉన్నప్పటికీ అధికారుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని తెలిపారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ భారీ పోలీసు బలగాలతో గ్రామంలోకి వచ్చి ప్రజల్లో భయాందోళనలు సృష్టించారని, బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని కూల్చివేశారని ఆరోపించారు. ఈ ఘటనపై హైకోర్టులో కేసు వేస్తామని నాయకులు తెలిపారు. ధరణి ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ధరణి ఏదైతే ఇంతకు ముందు ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసేసి భూభారతి అనేది క్లియర్గా రేవంత్ రెడ్డిని పెట్టింది. రేవంత్ రెడ్డి పెట్టిన భూమి నిబంధనల ప్రకారం ఇచ్చిన పట్టా పాస్బుక్ ఇది. ఈ పాస్బుక్ ఉండగా ఎవరైనా గులగొడతారా? మేము ఇంకా వివిధ కబ్జాల గురించి పోతలేము. మా పార్టీకి సంబంధించింది పట్టా భూమిలో మా కార్యకర్త కట్టుకుంటే కూలగొడతా ఉన్నారు. పట్టా భూములలో కూడా కట్టుకుంటా కూలగొడతా ఉన్నారంటే ఇది టీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ కార్యకర్తలని గుర్తించి కూలగొడుతున్నారు, భయభ్రాంతులను చేయాలని కూలగొడుతున్నారని మా అభిప్రాయం. దానికి దీనికి సంబంధం లేదు. ఆ సర్వే నెంబర్ వేరే, ఇది పట్టా సర్వే నెంబర్ వేరే. అదే కదా, ఇప్పుడు అది ఉంటే తీసేయండి, మీరు తీసేయండి. మాకు ఒక 2 రోజులు టైం ఇచ్చి మీ దగ్గర ఉన్న కాగితాలు మీరు తీసుకురండి, మా దగ్గర ఉన్న కాగితాలు మేము సబ్మిట్ చేస్తాము. మీకు కరెక్ట్గా ఇది నిజంగానే ప్రభుత్వ భూమి అంటే తీసేసుకోండి. కానీ మీరు ఇట్లా గులగొట్టద్దని అన్నా కూడా మరి బీఆర్ఎస్ పార్టీ మనిషి ఈయన చేసిన తప్పేందంటే ఆయన బర్త్డే మొన్ననే అయితే అన్ని ఫ్లెక్సులు పెట్టుకుంది బయట. అంటే 1 నుంచి 220 సర్వే నెంబర్ వరకు ఆల్రెడీ హైకోర్టులో ఎట్లా 2000 మంది పోలీసు వాళ్ళు వస్తే ఎవరు మాట్లాడతారు? ఏం మాట్లాడడానికి రాదు. వాళ్ళని టార్గెట్ చేయకండి. మీరు నిజంగా ప్రభుత్వ భూములు నిజంగా మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఆయన అన్నట్టు ఇది ప్రభుత్వ భూమి అని కన్ఫర్మ్ చేసుకొని వారికి ఒక 2 రోజుల ముందు చెప్పి వాళ్ళు ఇప్పుడు జిహెచ్ఎంసీలో చాలా మటుకు తీసేసే వారం రోజుల ముందు చెప్తున్నారు. వాళ్ళు ఒక ఫుట్పాత్ మీద పెట్టుకునే చిన్న బడ్డీ కొట్టని కూడా అరే బాబు మీరు వారం రోజుల్లో తీసేయాల్సి వస్తుంది, నీకు ముందే చెప్తున్నాము, రేకులు గీకులు ఏమంటే తీసేసుకో, లేకపోతే వచ్చి కొట్టేస్తామంటారు. మీరు ఆయన 20-30 ఏళ్ళ నుంచి ఉన్న ఇల్లు నువ్వు చెప్పకుండా వచ్చి కొట్టేస్తే వాళ్ళు ఏ రకంగా ముందుకు పోతారు? ఏ రకంగా వాళ్ళు బతకాలి రేపు? ఇప్పుడు ఆ రెంటర్స్ ఉన్నారు పాపం అమీన్పూర్లో, బిల్డింగ్ అపార్ట్మెంట్ గులగొట్టారు. వాళ్ళు ఏడిపోవాలి అప్పటికప్పుడు గులగొట్టారు. సో ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఆలోచించి కొంచెం మానవతా దృక్పథం, మానవతా కోణంలో కూడా మరి హైడ్రా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ ఇక్కడికి ఇచ్చేసి మరి ప్రభుత్వం కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ దాని లోపలికి పోవద్దు, కేసు అయిపోయిన తర్వాతనే ముందుకు రావాలని. మరి వీళ్ళు గులగొట్టి ఫెన్సింగ్ వేసే రైట్ వరకు సరే ఫెన్సింగ్ వేస్తే వేసుకుని ప్రభుత్వ భూమి గులగొట్టాల్సిన అవసరం ఏముంది? అది కేసు తేలినాక కదా నువ్వు చెప్పాల్సింది. అంటే ఒకవైపు ఏమో బాధితులు సంతోషపడుతున్నారు, కేసు మన ఇది రేవంత్ రెడ్డికి రంగనాథ్ పాలాభిషేకం చేసేది, మరి వాళ్ళ ఈ సర్వే నెంబర్లో భూములు నిజాయితీగా చేస్తే మేము కూడా పాలాభిషేకం చేస్తామంటున్నాం. ఇట్లా టార్గెట్ చేస్తే మేము కూడా పాలాభిషేకం కాదు. మరి మాది కారు గుర్తు అని చెప్పేసి కారును కొట్టిపోయిరా అని చెప్పి మేము పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ తరఫున అడుగుతున్నాం. ఇదే కాదు, సిద్ధు అనే పిల్లగాడు 208 సర్వే నంబర్ వాళ్లకు రాజశేఖర్ రెడ్డి గారు వారి కాంగ్రెస్ ప్రభుత్వం టైంలోనే ఇచ్చిన పట్టాలో వారు బతకడానికి అని చెప్పి ఆర్ఓ ప్లాంట్ పెట్టుకుంటే ఇట్లా బాబు ఆర్ఓ ప్లాంట్ పెట్టుకొని దాని మీద రోజుకి 500 నుంచి 1000 రూపాయలు వస్తుంటే దాన్ని కూడా ఆయన మాకు ఈ పట్టా ఉంది సార్ అని చూపిస్తున్నా కూడా వారి యొక్క మొత్తం ఆర్ఓ ప్లాంట్ని గూలగొట్టిపోవడం జరిగింది. మరి ఇవన్నీ నష్టాలు మరి రేవంత్ రెడ్డి గారు ఇస్తారా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా? మరి లేకపోతే వారి యొక్క హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ చూస్తే వారి తాత నాన్న వాళ్ళ తండ్రి గారు ఉప సర్పంచ్ ఐలాపూర్, మరి వారు బీఆర్ఎస్ఏ, వీళ్ళు మా మాణిక్యం బీఆర్ఎస్ఏ. ఏమున్నాయో మీకు సబ్మిట్ చేసినాక మీరు చెప్తే మేము దానికి ఆన్సర్ ఇచ్చే స్వేచ్ఛ కూడా మరి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. మరి ఇవన్నిటికీ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బాధ్యత తీసుకోవాలని అడుగుతున్నా. రేపొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏ పేరు చెప్పుకొని మీరు అమీన్పూర్ ప్రాంతంలో తిరుగుతారని చెప్పి నేను అడుగుతున్నా. అమీర్పూర్ ప్రాంతం అంటే రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి కూడా ఈడ ఎకరం 10 కోట్లు 20 కోట్లు పోతుండే. ఇవాళ మనం బీఆర్ఎస్ పార్టీ సమయంలో 30-40 కోట్లు ఎకరం పోయేది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఏ రోజైతే హైడ్రా వచ్చిందో హైడ్రా పేరు చెప్తే చాలు ఈడ అమ్ముతామని బోర్డులు పెట్టుకున్నా కూడా మేము కొనే పరిస్థితి లేదు, మేము అమ్మే పరిస్థితి లేదు. మొత్తం ఐలాపూర్లో అయితే ఒక్క ట్రాన్సాక్షన్ కాదు. అమీన్పూర్ బిల్డర్లందరూ కూడా మేము కట్టిన ఇల్లు అమ్ముడే పోతలేవన్నా, ఎప్పుడు హైడ్రా వస్తుందో అని చెప్పి భయపడి ఇక్కడ దిక్కే అసలు కొనేవాడు వస్తలేదు అంటారు. మరి మీ అందరికీ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ను కూల్చినందుకు
మీడియా సమావేశం ఇచ్చేసిన మా పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆరుష్ అన్నకి, మా బాలరెడ్డి అన్నకి, అంజన్నకి, శ్రీనివాస్ రెడ్డి అన్నకి, పరమేశ్వర్, ఇది అదంతా కూడా అన్సెక్టరీ ప్రాపర్టీ. మా ముత్తాత కొమరయ్య, మా తాత పోచయ్య, మా తాత పేరు మీద ఇప్పుడు కూడా ల్యాండ్ ఉంది. 148/A ఈ 36 గుంటా ఉంది. ఇది ఎప్పటి నుంచి మా పూర్వీకులు ఇచ్చిన ల్యాండ్. మరి దీన్ని మాకు ఎట్లాంటి నోటీస్ ఇవ్వకుండా, ఎట్లాంటి ముందే సిర వేయకుండా డైరెక్ట్ వచ్చి కూలుస్తూనే ఉన్నారు. అసలు ఎందుకు కూర్చున్నా మాకు అర్థం కాలేదు. మా చైన్ కార్డు ఉండే డైరెక్ట్ వచ్చి అడిగితే ఈ ఎంత కూడా రెవెన్యూ రికార్డు 1954 నుంచి 2025 వరకు మాకు రెవెన్యూ రికార్డులో మా పేరు ఉంది, మా దాదా పేరు ఉంది, మా పేరు ఉంది. వాళ్ళు పెట్టిన భూభారత్లో కూడా మా తాత పేరు ఉంది, అందులో 36 గుంటా ఉందని ఉంది. మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ క్లియర్గా చెప్తా ఉంది. బిఆర్ గవాయి జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే, నాలా కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ పార్కులు కానీ ఇంకేది కానీ మీరు కూల్చే ముందు 15 days ముందు మీరు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చినాక ఆయన ఎక్స్ప్లెనేషన్ తీసుకొని మళ్ళీ ఆయనకు ఇంకొకసారి నోటీస్ ఇచ్చి ఆయన స్ట్రక్చర్ని ఆయన రిమూవ్ చేసుకొని ఆయనకు అవకాశం ఇవ్వాలి అని చెప్పింది. అదేంది, నాలాలకు, కోడికలకు, FTAలకు, బఫర్ జోన్లకు, చెరువులకు, కుంటలకు. మరి నాది చెరువా, కుంటనా, బాయా, లేకుంటే అసైన్ ల్యాండా, లేకుంటే లావణ్య పట్టనా? అది పట్ట ల్యాండ్ కదా. మరి పట్ట ల్యాండ్ కూడా మరి మీరు వచ్చి కూలిస్తే మరి ఇంకా ఏముంటుంది ఈ రాష్ట్రంలో? తప్పు చేసిన అలా ఆ మాట కూడా చెప్పిన, అన్న బిల్డింగ్ ఈయనే ఉంటుంది, ఒకవేళ నాది మన ఇల్లీగల్ అయితే మీరు వచ్చి మీరు కూర్చోమని చెప్పిన. కేవలం వాళ్ళు కొట్టి మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. చాలామంది పేదవాళ్ళు బాధపడుతూ ఉన్నారు. దయచేసి ఇప్పుడే నేను హైదరాబాద్ చెప్తా ఉన్నా, దయచేసి మీరేమన్నా యాక్షన్ తీసుకునే ముందు కొంచెం క్రాస్ చెక్ చేసుకొని తీసుకోండి. సార్ డిమాలిష్ అయినాక అది తిరిగి రాదు అని తెలియజేస్తూ